వ్యవసాయ శాఖలో సంస్కరణలు, రైతు సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. వ్యవసాయ రంగంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను ప్రజల ముందు ఉంచడానికి తాము సిద్ధంగా ఉన్నామని, 5 ఏళ్ల పాలనలో పంటలకు మద్దతు ధరలో కోత పెట్టారు. ఉచిత పంటల బీమాకు 3 ఏళ్లు ప్రీమియమే చెల్లించలేదు. రాయితీలన్నీ నిలిపివేశారు. డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెట్టామన్న జగన్ ఏ పంట ఏ రైతు నుంచి ఎంత మేర కొనుగోలు చేశారో చెప్పారని ప్రశ్నించారు. ధాన్యం డబ్బులు ఎగ్గొట్టారు. వైసీపీ పాలనలో ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోయాయి. మేము నిరుడు కన్నా అదనంగా ఎరువులు తెప్పించి పంపిణీ చేశామని అన్నారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపినటువంటి విసిరాగ్గా మార్చాడు. ఇప్పుడు ఆ పిచ్చోడు ప్రతిపక్ష హోదా ఇమ్మని అడుగుతున్నాడు. ప్రతిరోజు మేము చెప్తున్నాం, ప్రతిపక్ష హోదా మేము ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేదని ఎన్నిసార్లు చెబుతున్నా ఆ మెంటల్ కేసుకు అసలు అర్థం కానటువంటి పరిస్థితి. ఎక్కడైనా సరే సిస్టమేటిక్గా పులివెందులైనా లేకపోతే వాళ్ళ గ్రామంలో అయినా ఎక్కడైనా నేను ఆధారాలతో చెప్పాను. కొద్దిగా ఒక వారం రోజులు ఈ ప్రాబ్లం వచ్చిన దానికి కారణాలు కూడా చెప్పాను. 2-3 జిల్లాల్లో విపరీతంగా వర్షాలు వచ్చి మొదటేసినటువంటి యూరియా అంతా పోయింది, మళ్ళీ కావాలని అడిగారు బఫర్ స్టాక్. కొన్ని జిల్లాల్లో ఎర్లీగా వచ్చింది. రైతుల్లో వీళ్ళే అభద్రతా భావం క్రియేట్ చేశారు. ఈ సోషల్ మీడియాలో, ఈ ఫేక్ మీడియాలో రైతులకు ఎరువు దొరకదు, మీరు దొరికినట్టుగా పట్టుకెళ్ళి దాచుకోండి అంటే దానివల్ల కొంతవరకు ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అంతా సరిచేసాం, సఫిషియెంట్ స్టాక్ ఉంది. ముఖ్యమంత్రి గారు మొన్నే మాట్లాడితే ఇంకొక 50,000 మెట్రిక్ టన్నులు నడ్డా గారు కూడా వెంటనే కేటాయించారు. ఎవరికి సమస్య ఉండదు. మా కలెక్టర్లు ఎవ్రీడే ప్రతి జిల్లాలో డైలీ ఎవర్ కలెక్టర్ని ఓన్లీ ఎరువుల మీద పెడుతున్నారు. ప్రతి దగ్గర టీంలు వేసాం, అవుట్ రీచ్ ప్రోగ్రాం, ప్రతి ఊరికి వెళ్ళమన్నాం. రైతులకి ఎరువుల మీద ఎడ్యుకేట్ చేసి, యూరియా మీద ఎడ్యుకేట్ చేసి, యూరియా ఎంత వాడాలి, దీనివల్ల అనర్థాలు ఏంటని చేసి అందరికీ అందిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.